హలో నమస్తే అండి. నా పేరు వచ్చేసరికి విజయ్ అండి. ఈరోజు మీ అందరితో చిన్న కథ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే రాధాబాబు, అజయ్ బాబు అని ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండి. అయితే గ్రాడ్యుయేషన్ టైంలో ఫ్రెండ్స్ ఎవరికాళ్ళకి ఒక గ్యాంగ్ ఉంటుంది కదండి. అలాగా వీళ్ళ గ్యాంగ్లో ఇద్దరు మంచి ఫ్రెండ్స్. అయితే ఒకనో టైంలో గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ ఎవరి పాతాలతో సెపరేట్ అయిపోద్ది జాబ్ పరంగా. అయితే ఏంటంటే దీంట్లో అజయ్ బాబు గారు వచ్చేసరికి వాళ్ళ ఫాదర్ ఒక సివిల్ ఇంజనీర్ అన్నమాట. ప్రీవియస్గా వాళ్ళ ఫాదర్ దగ్గర సైట్ ఇంజనీర్ కింద చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయినప్పటికీ ఆయన ఏంటంటే నాన్ టెక్నికల్ సైడ్ చేస్తూ ఉంటారు జాబు. కానీ ఆయనకి ఏంటంటే వర్క్ విషయంలో సాటిస్ఫాక్షన్ అది సంథింగ్ ఏదో ఇంకా ఏదో ఆ ఎంటీనెస్ ఇంకా ఫిల్ అవ్వట్లేదని ఆయన అటు నుంచి జాబ్ షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది టెక్నికల్ సైడ్. అది కొత్తగా షిఫ్ట్ అయిన జాబ్ ఏంటంటే ఇది యాజ్ ఎ టెక్నికల్ ఇంజనీర్ కింద ఎరెక్షన్ ఇంజనీర్ కింద జాబ్ వస్తుంది అనమాట కొత్త కంపెనీలో. అయితే దాంట్లో బాగానే ఉంటుంది వర్క్ అంతా. కాకపోతే సైట్ ఇంజనీర్ కింద జాబ్ అంటే ఆల్మోస్ట్ మన బాడీ చాలా చాలా పెయిన్కి స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది. ఇది వర్క్ అట్మాస్ఫియర్ మొత్తం తిరుగుతూ ఉండాలి. ఎక్కడ కూర్చోవడానికి మెయిన్ అంత మనకు నచ్చినట్టు అంత అనుకూలంగా ఉండదు కాబట్టి. అయితే ఉండి కొద్ది ఏంటంటే ఆయన అలవాటు చేసుకుంటారు అది ఎలా అంటే ఈయన సద్గురు గారు చెప్పిన వన్ ఆఫ్ ద వీడియోస్లో శివ నమస్కారం గురించి బెనిఫిట్స్ ఆయన గూగుల్లో సెర్చ్ చేసి కొద్దిగా తెలుసుకుని రోజు అలవాటు చేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు ఏంటంటే స్పైన్ ఉండి కొద్ది ఏంటంటే దాని స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. వెన్నుపూస లెగ్స్ కూడా ఇంకా బలంగా సపోర్ట్ చేస్తాయి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికని తెలుసుకుని రోజు శివ నమస్కారం అనేది అలవాటు చేసుకుంటారు అన్నమాట. అయితే దాని తర్వాత ఏంటంటే నార్మల్గా ఎవ్రీడే జాబ్ అనేది ఇంకా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా కొనసాగించడం జరుగుతుంది అన్నమాట. దీని తర్వాత దాని నెక్స్ట్ వీడియో పెడతానండి, దీని కంటిన్యూషన్ అన్నది. థ్యాంక్ యూ అండి.